అందరికీ నమస్కారము. 12వ శతాబ్దంలో పలనాటి వీరుల యొక్క పలనాటి వీరుల చరిత్రని పురస్కరించుకొని కారంపూడిలో ఈరోజు పల్నాటి బ్రహ్మనాయుడి సర్వసైన్యాధ్యక్షుడిగా మాల కన్నమ్మదాసుని ఆ రోజు ఆయన నియమించుకొని 12వ శతాబ్దంలోనే అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే అని నిరూపించినటువంటి మహానుభావుడు పల్నాటి బ్రహ్మనాయుడు. అందులో భాగంగానే తన సర్వసైన్యాధ్యక్షుడిగా మాల కన్నమ్మదాసును నియమించిన సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. పల్నాడు యొక్క చరిత్ర మహాభారతాన్ని పోలి ఉండటం చాలా గొప్ప విశేషము. ఎందుకంటే నాడు పల్నాడు యుద్ధంలో ఏ రకంగా అయితే రాజ్యం కోసము అన్నదమ్ముల మధ్య పోటీ జరిగిందో, నేడు పల్నాడులో కూడా 12వ శతాబ్దంలో అన్నదమ్ములైనటువంటి అలుగురాజు నలగామరాజు మధ్య ఆ రోజు కూడా యుద్ధ సన్నివేశాలు జరిగినప్పుడు మాచర్ల మంత్రిగా పల్నాటి బ్రహ్మనాయుడు, గురజాల శాఖ మంత్రిగా నాయకురాల నాగమ్మ గారు వీరి ఇరువురు ఉండి పరిపాలన చేశారు. నాయకురాల నాగమ్మ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే పల్నాడు చరిత్రలో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు 900 సంవత్సరాల కింద జరిగినటువంటి చరిత్రలో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా మంత్రిగా నాయకురాల నాగమ్మగా ఆ ఘనత దక్కిందని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ ఈరోజు కారంపూడి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు యొక్క సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగినది. శ్రీ శాస్త్రి గారు ఈ యొక్క విగ్రహానికి నిర్మాణానికి పూనుకున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను. అలాగనే పల్నాటి ఉత్సవాలను ఘనంగా నిర్వహణకు కృషి చేసినటువంటి పల్నాటి మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.